పరమాత్మ గురించి, సృష్టి గురించి, నేను ఎవరు మరియు మరణానంతరము జీవాత్మ ప్రయాణం లేక పునర్జన్మల గురించి తెలుసుకోవాలి అని కోరుకునే వారికి శతకోటి ప్రణామాలు. మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖితుడైన అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన ఈ భగవద్గీత భూమిపై ఉన్న ప్రతి మనిషికి మహోన్నతమైన మార్గదర్శకము. పరమాత్మ, విశ్వము మరియు మనస్సు ఈ మూడింటి అనుసంధానమే ఈ భగవద్గీత. కావున శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతను నీకే ఉపదేశిస్తూ ఉన్నాడు అనే దృఢమైన భావముతో నీవు ఈ భగవద్గీతను అర్థం చేసుకోవాలి. అనంతమైన పరమాత్మలో అణుమాత్రంగా వ్యక్తమై ఉన్న సమస్త చరాచర జగత్తులో ఉన్న మానవులు కూడా పరమాత్మ స్వరూపులుగా భావించి నాలో ఆధ్యాత్మిక అహంకారము అణుమాత్రము కూడా లేకుండా ప్రతి ఒక్కరిని చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మ సమస్త మానవాళికి కూడా విముక్తి కలిగించే భగవద్గీత సారాంశము అయిన ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి మాట కోహినూర్ వజ్రము కన్నా చాలా గొప్ప విలువైనదిగా భావించి మీరు ఈ వీడియోలను పూర్తిగా అర్థము చేసుకొని మోక్ష మార్గమునకు చేరడమే కాకుండా ఈ వీడియోలను ప్రతి ఒక్కరికి మరియు వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలను షేర్ చేసి ఈ ఆధ్యాత్మిక మహాయాత్రలో మీరు కూడా భాగస్వాములు కావాలని వేడుకుంటున్నాను. 10వ అధ్యాయము విభూతి యోగము. ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ నేనే అని ఈ అధ్యాయంలో తెలియజెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. భగవంతుడి యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమానమైన మహిమలను కూడా తెలుపుతున్నాడు పరమాత్మ. నా దివ్యమైన ఉపదేశాన్ని మరలా వినుము. నీవు నా భక్తుడవు కావున నీకు నా స్వస్వరూపమును గురించి తెలియపరుస్తాను. దేవతలకు కానీ మహర్షులకు కానీ నా మూల ఉత్పత్తి స్థానము తెలియదు. దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానమును నేనే. నేను జన్మరహితుడను మరియు ఆది లేనివాడిని అని మరియు సర్వలోక మహేశ్వరుడను అని తెలుసుకున్న మనుష్యులు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు. బుద్ధి కుశలత, జ్ఞానము, ఆలోచనలో స్పష్టత, క్షమాగుణము, నిజాయితీ, మనస్సు, ఇంద్రియ నిగ్రహణ, సుఖ దుఃఖాలు, జనన మరణాలు, భయము, ధైర్యము, అహింస, సమత్వ బుద్ధి, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు మనుష్యులలో ఉండే వివిధములైన గుణములలోని వైవిధ్యములు నా నుండే జనించాయి. సమస్త ఋషులు, వారి పూర్వము 4 మహాత్ములు మరియు 14 మనువులు వీరందరూ నా సంకల్పము నుండే జనించారు. వారి నుండే ఈ లోకములోని సమస్త ప్రజలు అవతరించబడినారు. నా మహిమలను మరియు దివ్య శక్తులను యథార్థముగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగము ద్వారా నాతో ఏకమవుతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. నేను సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్ని కదలికలో జరుగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న ఆత్మజ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. ఇటువంటి ఆత్మజ్ఞానులు వారి మనస్సులో నాయందే సమర్పించి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి నా జ్ఞానభక్తులు ఎల్లప్పుడూ నాయందే సంతుష్టులై ఉంటారు. ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవముల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని మరియు పరమానందమును అనుభవిస్తుంటారు. సదా ప్రేమపూర్వక భక్తితో వారి మనస్సు నాతో ఏకమై ఉన్నవారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. తద్వారా ఆ దివ్య జ్ఞానముతో నన్ను పొంది శరీరమును విడిచిన తరువాత నాలో విలీనము పొందవచ్చు. ఆత్మజ్ఞానము పొందిన వారి మీదున్న కర్తవ్యముతో వారి హృదయములోనే ఉండే నేను అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞాన జ్యోతిచే నాశనం చేస్తాను. నేనే పరబ్రహ్మము, అనంతమైన పరంధాముడను,
సర్వోన్నతమైన పవిత్ర మనర్చేవాడిని, నిత్య సనాతన భగవంతుడిని, ఆది అంతములేని అవ్యక్తము, జన్మరహితుడిని మరియు అత్యున్నతమైన వాడిని అని మహర్షులైన నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు చాటి చెప్పారు. మరియు నేను నీకు ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను చెప్పినదంతా సత్యమేనని నీవు దృఢ విశ్వాసముతో నమ్ముతున్నావు. కానీ దేవతలు కానీ దానవులు కానీ నా యథార్థ అవ్యక్త స్థితిని తెలుసుకోలేరు. నేను మాత్రమే నన్ను నా అతీంద్రియ శక్తి ద్వారా ఎరుగుదును. నేను ఏ ఏ దివ్య విభూతుల ద్వారానైతే సమస్త జగత్తుల యందు వ్యాపించి వాటి యందు వసించి ఉంటానో వాటిని నీకు వివరిస్తాను. నీవు నన్ను ఎలా తెలుసుకోగలవు మరియు ఎలా స్మరిస్తూ ఉండేదవు మరియు ధ్యానము చేస్తున్నప్పుడు ఏ ఏ రూపాలలో స్మరించగలవో విస్తారంగా నా యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మరలా చెబుతున్నాను. ఏ సత్యమును వింటూ ఉంటే నీలాంటి ఆత్మజ్ఞానికి తనివి తీరదో ఆ సత్యమును మరలా విశదీకరిస్తున్నాను. ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే ఓ ఆత్మజ్ఞాని, నా విభూతుల వివరణకు అంతమే లేదు కాబట్టి. నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని. ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడను. మరుత్తులలో మరీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేనే. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును. రుద్రులలో నేను శంకరుడను, అసురులలో కుబేరుడను, వసువులలో అగ్నిని మరియు పర్వతములలో నేను మేరు పర్వతమును. ఓ భక్తుడా, పురోహితులలో నేను బృహస్పతిని, సేనాపతులలో నేను కార్తికేయుడను మరియు జలాశయములలో నేను సముద్రము అని తెలుసుకొనుము. మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన ఓంకారమును. జపములలో భగవన్నామమును మరలా జపించటమే నేను. స్థావరములలో హిమాలయమును నేను. వృక్షములలో నేను రావి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో నేను కపిల మునిని, గుర్రములలో నేను ఉచ్చైస్వమును, భద్రగజములలో నేను ఐరావతమును, మరియు మనుష్యులలో రాజును, ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో మన్మధుడను నేనే. సర్పములలో వాసుకిని నేను. నాగులలో నేను అనంతుడను. నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములలో నేను ఆర్యముడను. న్యాయ ధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజుడను. దైత్యులలో నేను ప్రహ్లాదుడను. అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అని తెలుసుకొనుము. పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును. శస్త్రధారులలో రాముడను. జలచరములలో మొసలి మరియు ప్రవహించే నదులలో గంగానదిని. ఓ అచంచలమైన భక్తి కలవాడా, నేనే సమస్త సృష్టికి ఆది, మధ్య మరియు అంతము అని తెలుసుకునుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యని మరియు సంవాదములలో తర్కబద్ధ నిర్ణయమును నేనే. అక్షరములలో ఆకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలలో బ్రహ్మను. సర్వము కబలించే మృత్యువును నేనే. ఇక ముందు వచ్చే వాటికి కూడా నేనే ఉత్పత్తి స్థానమును. స్త్రీ లక్షణములలో నేను కీర్తిని, సిరి సంపదను, చక్కటి వాక్కును, జ్ఞాపక శక్తిని, మేధస్సు, ధైర్యము మరియు క్షమాగుణమును. సామవేద మంత్రములలో నేను బృహత్ సామము అని తెలుసుకునుము. ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే. హైందవ పంచాంగములలో మార్గశీర్ష మాసమును మరియు ఋతువులలో వసంత ఋతువును. మోసగాళ్లలో జూదమును నేను.
తేజవంతులలో తేజస్సును నేను, విజయములలో విజయమును నేను, సంకల్పము కలవారిలో ధర్మ సంకల్పమును, ధర్మపరాయణులలో సద్గుణమును నేనే. వృష్టి వంశస్థులలో నేను శ్రీకృష్ణుడను మరియు పాండవులలో అర్జునుడిని, మునులలో వేదవ్యాసుడను అని తెలుసుకునుము మరియు గొప్ప ఆలోచనా పరులలో శుక్రాచార్యుడను. న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో నేను ధర్మబద్ధమైన శిక్షను, జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తనను, రహస్యములలో నేను మౌనమును, జ్ఞానులలో జ్ఞానమును నేనే, సర్వభూతముల సృష్టికి మూల ఉత్పాదక బీజమును నేనే. చరాచర జగత్తు మరియు ఈ జగత్తులో ఏ ప్రాణి కూడా నేను లేకుండా ఉండలేదు. నా దివ్య విభూతులకు అంతము లేదు. ఓ ఆత్మజ్ఞాని, నేను ఇంతవరకు చెప్పింది నా అనంతమైన వైభవములలో అణువు కన్నా అణువు కంటే అనంతమైన తక్కువ భాగము మాత్రమే. నీవు ఏదైనా ఆకర్షణీయమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, అత్యంత శక్తివంతమైన దాన్ని కానీ చూచిన ఎడల అది కేవలము నా యొక్క తేజస్సుగా భావించము. ఈ సమస్త సృష్టి కేవలము క్షణమాత్ర కలగా గుర్తించము. కేవలం నా యొక్క అణువు కన్నా అణువు మరియు అత్యంత చిన్న అంశ చేతనే సమస్త జగత్తు యందు వ్యాపించి ఈ జగత్తు యొక్క సృష్టి, పోషణ, అంతములను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ అధ్యాయము సమాప్తము. తదుపరి భగవద్గీత అధ్యాయము కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు.